జై శ్రీకృష్ణ. విశ్వపతి గారు రచించిన శ్రీకృష్ణ దర్శనంలో చాప్టర్ 1లో ఉన్నామండి మనం. ఆ రోజులాగానే యశోద ఏవో పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. ఊయలలో చిన్ని కృష్ణయ్య ఎంతో ముద్దుగా నిద్రపోతున్నాడు. కృష్ణుడు అప్పటికి కేవలం 18 రోజుల పసిబాలుడు. ఈ బ్రహ్మాండాలన్నిటినీ తనలో దాచుకున్న పురుషోత్తముడు అలా ఊయలలో పసిపాపలా నిద్రపోతుంటే ఎంత ముచ్చటగా ఉంది ఆ దృశ్యం. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడో చిన్ని కృష్ణుడు. సృష్టిలో ఉన్న అందము అంతా నీదేనయ్యా. అప్పటికి ఇంకా కృష్ణుడికి నామకరణం కూడా జరగలేదు. పసిపిల్లవాడు అలా ఊయలలో నిద్రపోతుంటే యశోద గోష్టంలోనికి వెళ్ళి ఆవుల పాలు పితుకుతున్నది. బయట ఆవు పాలు పితుకుతున్న యశోదమ్మకు ఏవో మువ్వల చప్పుడు వినపడింది. తాను నిన్ననే కన్నయ్య ఊయలకి పైన మువ్వలు కట్టిన విషయం గుర్తుకు వచ్చింది. కానీ లోపల ఎవరూ లేరు కదా. మువ్వలు ఎలా శబ్దం చేస్తున్నాయి అని ఆశ్చర్యపోయింది. బహుశా ఇది తన భ్రమ అనుకుని తన పనిలో తాను పడింది. కానీ కాసేపటికి మళ్ళీ ఆ మువ్వల శబ్దం ఎంతో అద్భుతంగా వినపడింది. బాగా కదులుతున్నట్లు అనిపించి వెంటనే యశోద లోపలికి వెళ్ళి చూసింది. ఊయల అటు ఇటు ఊగుతూ కనిపించింది. ఊయలలో పడుకున్న చిన్ని కృష్ణుడు కనులు మూసుకుని చిరునవ్వుతో నిద్రిస్తున్నాడు. అక్కడ ఎవరూ లేరు కదా. మరి ఈ ఊయల ఊపినది ఎవరు? బహుశా ఎవరో గొల్లబామలు ఇంట్లోకి వచ్చి కన్నయ్యను చూసి ఎంతో ముద్దుగా అనిపించి ఎంతో ముచ్చటపడి ఒకసారి ఊయల ఊపి వెళ్ళిపోయి ఉంటారులే అని యశోద సమాధానపడి మళ్ళీ ఆవుల గోష్టంలోనికి వెళ్ళింది. మళ్ళీ పాలు వెతకడంలో నిమగ్నమైంది. కాసేపటికి మళ్ళీ అదే ఊయల ఊగుతున్న శబ్దం మువ్వలు చప్పుడు చేస్తున్నట్లు అనిపించింది. వీళ్ళెవరో కానీ మన పిల్లవాడిని పడుకోనిచ్చేలా లేరు. ఇలా మాటిమాటికి అది కూడా దొంగచాటున వచ్చి ఊయల ఊపి వెళ్ళిపోవాలా? చిన్నపిల్లవాడు భయపడితే ఎలా? మరీ ఎంత గట్టిగా ఊపాలా అనుకుంది. కన్నయ్య యశోద వంక చూస్తూ కొంచెం బెదిరినట్లు ముఖం పెట్టాడు. యశోదకు ఆశ్చర్యం కలిగింది. తాను బయట ఉన్నప్పుడు కన్నయ్య నవ్వు వినిపించింది. కానీ తాను లోపలికి రాగానే ఈ మువ్వల శబ్దానికి బెదిరిన వాడిలా మొహం పెట్టాడు. అయ్యో, ఎవరబ్బా ఇలా ఊయల ఊపి వెళ్ళిపోతున్నది అని తనలో తాను ఎంతగానో అనుకుంది. కానీ అసలు అక్కడ జరుగుతున్న విషయం వేరొకటి. ఆ వైకుంఠవాసి అయిన శ్రీమన్నారాయణుల వారు ఇక్కడ భూలోకంలో గోకులంలో ఇలా పసిపిల్లవాడిలా కనిపించేటప్పటికీ దేవతలందరికీ ఎంతో ముచ్చట కలిగింది. శ్రీమన్నారాయణ వారిని ఇలా చిన్నపిల్లవాడిలా ఊయలలో ఊగుతూ చూడగానే వారందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆహా, ఈ గోకులం ఎంత అదృష్టం చేసుకుంది. సృష్టి మొత్తానికి కారణభూతులైన పురుషోత్తముడు భూలోకంలో జన్మించి ఆ చిన్న బాల రూపంలో ఇలా కేరింతలు కొడుతూ ఆడుతూ ఎంత ముచ్చటగా ఉన్నాడో. ఈ బాలుని నిత్యం చూస్తున్న యశోదానందులు ఇంకా గోకులంలో వారందరూ ఎంత అదృష్టవంతులో కదా. ఈ బాలుని తాకి ముద్దాడిన వారందరూ ఎన్నో జన్మల పుణ్యఫలం మూటగట్టుకున్నారు. ఇలా నిత్యం ఆ బాలుని సూచిస్తున్న ఆ గోకులవాసులు మునుముందు యుగాలలో ఎంతో గొప్ప జన్మను పొందనున్నారు. ఆహా, వారి అదృష్టం ఎంతటిది అని దేవతలందరూ తలుస్తున్నారు. దేవతలకు మరొక ముచ్చట కూడా కలిగింది. ఆ చిన్ని బాలుని రూపంలో ఉన్న పురుషోత్తముని ఒక్కసారి ఊయల ఊపితే ఎంత ఆనందంగా ఉంటుంది అని తలసి ఆ రోజు చతుర్ముఖ బ్రహ్మ అదృశ్య రూపంలో వచ్చి కన్నయ్య ఊయల పక్కనే నుంచుని ఊపసాగాడు. ఊయలలో ఉన్న పరంధాముడు చతుర్ముఖ బ్రహ్మ ముచ్చట్లు గమనించి తన చిన్ని కాళ్ళు చేతులు అటు ఇటు కొడుతూ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇది చూసిన బ్రహ్మ దేవుని ఆనందం అంతా ఎంతా కాదు. ఆహా, పరంధామ, పురుషోత్తమ, దేవదేవ, నిన్ను పసిబాలునిగా ఊయల ఊపే చక్కటి భాగ్యం ప్రసాదించావు తండ్రి. నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపోబుద్ధి కావడం లేదు కదా. ఇలాగనే ఉండిపోవాలనిపిస్తుంది
అనుకుంటున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తర్వాతి ఎపిసోడ్లో మనం బృందావనంలో విహరిద్దాం. ఈ రోజుకి ఇక సెలవు.